ఇందిరానగర్ గ్రామంలో చాలు ఇందిరానగర్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, గ్రామ సర్పంచ్ మా సోదరిమణికి, అలాగే కరుణాకర్ గారికి, అలాగే నాతో పాటు ఈ వేదికను పంచుకుంటున్నటువంటి టిఆర్పి జిల్లా నాయకులకు, అలాగే మండల నాయకులకు, గ్రామ నాయకులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇందిరానగర్ ఎవరన్నా నాయకుడు రాకపోతాడా, మా సమస్యలు తీర్చకపోతాడా అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప గ్రామం. ప్రజలందరూ ఇచ్చినటువంటి తీర్పుతో ఈడ మన ఆడబిడ్డ గెలవడం జరిగింది. గెలిచిన ఆడబిడ్డకు నిధుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సరైన సహకారం అందడం లేదు, ఇది స్పష్టం. కానీ ఈ ఇందిరానగర్ వేదిక మీద నుంచి నేను ఈ గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలందరికీ హామీ ఇస్తా ఉన్నా, నాకు మాదాపురం ఎంతనో ఇందిరానగర్ కూడా అంతే ఇక నుంచి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏ కష్టం వచ్చినా ఇందిరానగర్ ప్రజలకు తీన్మార్ మల్లన్న తోడుగా ఉంటాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ, ఏ సమస్య వచ్చినా కానీ, ఈడ ఒక ఫ్యాక్టరీ ఉందా, ఆ ఫ్యాక్టరీ పనిచేస్తుడు కానీ ఆ ఫ్యాక్టరీని కూడా దాదాపుగా క్లోజ్ చేస్తా, ఎట్టి పరిస్థితిలో మనకు ఆ బాధ బయటకు చేస్తా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూనే 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తీన్మార్ మల్లన్న ఇందిరానగర్కి రావడానికి కారణం ఏంది, ఎందుకోసం రావడం జరిగింది? జై మల్లన్న, జై మల్లన్న. మన ఇంద్రనగర్ గ్రామ ప్రజలకు, మన మల్లన్న గారికి ఒకటే నేను సూచన చేస్తున్నా. మా ఇంద్రనగర్ చాలా వెనుకబడిన గ్రామం. ఇదివరకు మన ఇంద్రనగరము గంధమల్ల ముంపు కింద ఉన్నది. దీంతో మనం చాలా డ్రైనేజ్ లేదు, సీసీ రోడ్లు లేవు, మనకు ఇంటింటికి నల్ల కనెక్షన్ లేదు. ఫస్ట్ మన గ్రామం అభివృద్ధి చేసుకోవాలి. మళ్ళీ మాకు ఇక్కడ మాకు ఒకటే కోరిక, ఇక్కడ ఈ ఫార్మా కంపెనీ తోటి మాకు మా వాటర్ మొత్తం ఆ కెమికల్ మొత్తం గోరుబావులలో పోసి, మాకు ఒక 50 గోరుబావులలో పోసి ఆ కెమికల్ మొత్తం ఊరు మొత్తం ఆగమవుతుంది. మొత్తం వాటర్ మొత్తం గోరుబావులలో వచ్చి పక్కకు కట్టుకుపోతున్నాయి, పంట చేలు ఉండలేవు, గోరుబావులు మొత్తం గోరులు కాలిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ కంపెనీ మీద మీరు తగిన చర్య తీసుకొని ఎంబడే మా ఈ కంపెనీ ఫార్మా కంపెనీ మీరు ఎంత తొందరగా వీలైతే మాకు మూసేస్తే మా ఊరు అంత అభివృద్ధి ఎంతది. మాకు ఏం లేదు, మాకు అక్కడ ఉన్న కంపెనీ ఓనర్ ఏం లేదు. మా ఊరిని ఏమున్నా 5-10 లక్షలకు కొనుతాం. ఒక్కరు మాట్లాడితే వాళ్ళని నొక్కి పడేస్తున్నాడు. నిన్న ఏడి ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చి మేమందరం ధర్నా చేసినా కానీ, టెంట్ వేసుకొని 100 మంది కూర్చున్నా కానీ మాకు అక్కడ స్పందించలే, అక్కడికి రాలే. కాబట్టి మాకు ఒక నాయకుడు దిగిండు. ఇలా మన తీర్మానం మల్లన్న వచ్చిండు. మన ఊరు డెవలప్ కావాలి, మనకు మల్లన్న తోడే సాధ్యమవుతుంది ఏదైనా. ఇదివరకు మన సర్పంచ్ గెలవగానే మొట్టమొదటిసారి మల్లన్న పోయి మనం కలిసి వచ్చినాం, మన సర్పంచ్ తీసుకుపోయి కలిసినాం. మనకు అదే రోజు హామీ ఇచ్చిండు. ఏం హామీ ఇచ్చిండు? మీకు ఏ సమస్య ఉందో నేను మాట్లాడతా, మీకు ఏం కావాలన్నా నా దగ్గరికి రర్రి, మీరు బాధపడకురి, మీకు ఏ సమస్యను నేను కొట్లాడతా, మీ తరఫున నేను ఉన్నా, మీ బీసీ బిడ్డను అది మనకు హామీ ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడు మనం మల్లన్న మాటను తిరస్కరించకుండా మల్లన్నకి ఏ సహాయానికైనా మనం ఊరు ముందు నుండి మనకు అన్ని విధాల మనకు సారు అభివృద్ధి చేస్తాడు. మనకు సారు అనుకున్నది మనం నెరవేర్చాం. దీని కొరకు మనం ఎంత వరకైనా
సార్ గతంలో మనం ముందుకెళ్దాం. మనకు మల్లన్న 100% సాగు వేస్తాడు. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, మల్లన్న నాయకత్వం, మల్లన్న నాయకత్వం. నేను ఫస్ట్ ఇంద్రవరం ప్రజలను దీవించగానే దీవించి సర్పంచ్ గెలిపేయగానే మనకు నాయకుడు మన బీసీ తరంలో కొత్త ఎవరంటే మల్లన్న. అది చక్కగా మల్లన్నగా తగ్గింది. కానీ మా ఊరు అప్పుడు ముప్పు ప్రాంతం కింద ఉండి ఇప్పుడు మా రమేష్ గారు చెప్పినట్టు ఎలాంటి అభివృద్ధి జరగలేదు సార్. ముప్పు కింద ఉండి ఏం జరగలేదు. ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఒక 20,000 లీటర్కే ఉండాలి. ఇక్కడ ఒక 600-700 జనాభాకి ఏం సరిపోతుంది? మిషన్ పర్వతాలు లైన్ లేదు, మాకు రోడ్డు లేవు, డ్రైనేజ్ లేదు. మన ఎమ్మెల్యే గారు కూడా అన్ని ఊర్లకు 10 లక్షలు కేటాయించారు. మాకు 10 లక్షలు కూడా ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు. దయచేసి కేటాయించి మాకు అభివృద్ధి చేసుకోవడానికి మీరు అవకాశంగా అడిగారు. నువ్వు ఎప్పుడు నీకు తోడు ఉంటావు. ఇందిరానగర్ గ్రామ పెద్దలు ఏవైతే నా పైన బాధ్యతలు పెట్టిరో ఆ బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇందిరానగర్ గ్రామం ఈ రోజు నుంచి ఇది ఒంటరిది కాదు. ఈ ఇందిరానగర్ కు తీర్మానం వలన ఈ రోజు నుంచి అండగా ఉండబోతా ఉన్నాననేటువంటి విషయాన్ని ఈ వేదిక నుంచి తెలియజేసుకుంటూ ఇక ఇప్పుడే నేను ఇక్కడికి రాగానే జరిగింది ఏంటంటే దర్గా కాడ నేను ఒక కొబ్బరికాయ కొట్టడం జరిగింది. కానీ నేను చెప్తా ఉన్నా, ముస్లిం సోదరులకు చెప్తా ఉన్నా, 1956 నుంచి మీరు రాసుకోండి, మళ్ళా చెక్ చేసుకోరు ఇంటికి పోయి. 1956 నుంచి 2026 వరకు ఒక్క ముస్లిం ఆడబిడ్డ కూడా అసెంబ్లీకి పోలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్క ముస్లిం ఆడబిడ్డ కూడా అసెంబ్లీకి పోలే. ఎందుకు పోలే? ఈ కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆడబిడ్డల్ని బయట పెట్టలే. ఇవాళ 33% రిజర్వేషన్ మహిళలకు వస్తా ఉంటే ఓ మహిళలకు వస్తే అడ్డుకుంటారు. వచ్చే మహిళల్లో మా ఆడబిడ్డలు లేరు కదా, వచ్చేది మా ఆడబిడ్డలు కాదు కదా. మరి ఎట్లా మద్దతు తీయాలి? బీసీలకు, మైనారిటీ మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలి రాబోయేటువంటి రిజర్వేషన్లు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అవి అందుకోసం కావాలి. సోదరులారా, ఇందిరానగర్ లో అనేక మంది పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు, అనేక మంది ఇళ్ల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు, అనేక మంది ఉపాధి కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు గడిచిపోయింది, 3వ ఏడాది మాసికం అవుతుంది, ఇంకా 4 రోజులు అయితే. అయినా కూడా ఇప్పటికీ ఇల్లు లేవు. పెన్షన్ మైక్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? ఇండ్లు లేవు, పెన్షన్లు లేవు, ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, ఏమీ లేకుండా ఈ ఇందిరానగర్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పడాయి పెట్టింది. ఏంటంటే ఇక్కడ భూములే లేవు, మనుషులు లేరా? భూములు లేకపోతే మనుషులు లేరా? ఈ ఊర్లో ప్రజలు లేరా? ఒక కడుపు లేక హలో, ఇక్కడ ఇందిరానగర్ లో ఉన్నటువంటి ఆడోళ్ళు కావట, ఇక్కడ మనుషులు కావట, వీళ్ళకు ఎలాంటి నిధులు ఇవ్వమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. నేను చెప్తా ఉన్నా, ఈ బిడ్డలో రావాల్సిన వాటా బాధ్యత రావాలి. ఎట్లా రాలో చూస్తా, ఎవరు ఈయనో చూస్తా. ఈ ఇందిరానగర్ కు ఏ బాధ పడి
నా వంతు నిధులను తీసుకొస్తా, ఆ నిధులను అడ్డుకోకుండా ఎవరైతే అడ్డుకోవాలని చూస్తూ ఉంటారో వాళ్ళ సంగతి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది మన పార్టీ. రెడ్డిలకో పార్టీ ఉంది, ఎలుమలకో పార్టీ ఉంది, బాపరాలకో పార్టీ ఉంది. మన సూదరులకు ఈయన పార్టీ పుట్టింది, అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ, అదే కత్తెర గుర్తు, ఒకటి కారు గుర్తు, ఒకటి చెయ్యి గుర్తు. మన సూదరులది మన బీసీలందరిది కత్తెర గుర్తు. మనం మంగళ షాపు కూడా కటింగ్ చేసుకుంటే కత్తెరనే కావాలి, డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే కత్తెరనే కావాలి, మన కుర్మలు ఉంది కట్ చేయాలన్నా కత్తెరనే కావాలి, ఆఖరికి బట్టలు కుట్టించుకోవాలన్నా మీరైనా కత్తెరనే కావాలి. ఆ కత్తెర పనిముట్టే ఇవాళ మన కాగితంగా వచ్చింది. నేను ఒక మాట చెప్తా ఉన్నా తల్లి, ఎందుకు మనకి పార్టీ అవసరం వచ్చింది, ఎందుకు మనమంతా ఒక్కడిగా కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒకటే మాట చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో మన బీసీ ఆడవాళ్ళు 1 కోటి మంది ఉన్నారమ్మా. 1 కోటి మంది ఆడవాళ్ళు మనల్ని బీసీలు సోదరులు ఉంటే ఈ 1 కోటి మందికి వెళ్ళి ఒక్క ఆమె ఎమ్మెల్యే చేసిన కొండా సురేఖ అని ఒక్కనే. వాళ్ళు రెడ్డోళ్ళు వెలవాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నాయంటే తెలంగాణ మొత్తం ఓసీల ఆడవాళ్ళు 22 లక్షలు ఉన్నారు. 22 లక్షల మందికి 5 ఎమ్మెల్యేలు, 4 లక్షల మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ మన సోదరుల దాంట్లో 1 కోటి మందికా, మన 1 కోటి మంది ఆడబిడ్డలకు కనీసం ఎంత కాదనుకున్నా 30 మంది ఎమ్మెల్యేలు మన ఆడబిడ్డలు ఉండాలి. ఒక్కరు లేకుండా ఇవాళ మోసం జరుగుతూ ఉన్నది. ఓట్లు ఎవరి ఓట్లు? బీసీలో మన ఓట్లేమో మనవి. ఇక సీట్లు రెడ్డి వస్తాడు, 20 వస్తాడు, నాకే నీకే అని చెప్తా ఉంటాడు. ఎన్నో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కులపాలు ఎంతమంది ఉన్నారు అంతేనా? ఈ దుర్గపల్లి మండలం కూడా ఉండరు అంత అంతమంది. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఇండ్లు మన భారతత్వంలో గుడిసెల కంటే తక్కువ ఉన్నాయి, కానీ వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే ఉన్నారు. మరి తెలంగాణలో పుట్టినటువంటి ముదిరాజు బిడ్డలు అనుకోవాలి, తెలంగాణలో పుట్టిన పద్మశాలి బిడ్డలు అనుకోవాలి, గౌడ్లు అనుకోవాలి, మన ముదిరాజులు, యాదవులు, మున్నూరు కాపులు వీళ్ళందరూ ఎన్నుకోవాలి. వీళ్ళ ఓట్లట వాళ్ళ సీట్లట. అందుకోసమే మా ఓట్లు మాకు, మా సీట్లు మాకు, మా రాజ్యం మాకు అనే పుట్టింది ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇప్పుడు కొత్తగా పిడికేడు మంది లేనటువంటి వాళ్ళు రేపు రాబోయేది మన ప్రభుత్వమే. తెలంగాణ రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఈ బీసీల ప్రభుత్వం ఈ ఇందిరానగర్ లో భూమిని కోల్పోయినటువంటి ప్రతి బిడ్డకు అంతే సమానమైన భూమిని పెంచేటువంటి ప్రభుత్వం రేపు పొద్దుగా మనకు వచ్చేటువంటి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది అలాగే ఇంకా పైసలు ముందుకే మేము చెరువు కట్ట వేస్తాం, ఇంకోటి చేస్తామని చెప్తా ఉన్నారట. ఇందిరానగర్ లో ప్రతి బిడ్డకు పైసలు ముట్టిన తర్వాత తట్టబట్టాలని చెప్పి చెప్తా ఉన్నా. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు ముందుకు పోయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అలాగే ఇంకా చాలా గ్రామాల్లో కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నేను సర్పంచ్ గారికి మీకు చెప్తా ఉన్నా, అన్నా నాది బాధ్యత, నేను చూసుకుంటా. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న పరిమడిగా తీర్మానం మీకు అండగా నిలబడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ ఈ ఇందిరానగర్ గ్రామ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై టిఆర్పి, జై టిఆర్పి, జై బీసీ. ఈ బండి కొంచెం ముందు పెట్టగలుగుతా, కొంచెం ముందు జరగండి, కొంచెం ముందు జరగండి. ఇందిరానగర్ గ్రామంలో చాలు ఇందిరానగర్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, గ్రామ సర్పంచ్ మా సోదరిమణికి, అలాగే కరుణాకర్ గారికి, అలాగే నాతో పాటు ఈ వేదికను పంచుకుంటున్నటువంటి టిఆర్పి జిల్లా నాయకులకు, అలాగే మండల నాయకులకు, గ్రామ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇందిరానగర్
ఎవరన్నా నాయకుడు రాకపోతాడా, మా సమస్యలు తీర్చకపోతాడా అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప గ్రామం. ప్రజలందరూ ఇచ్చినటువంటి తీర్పుతో ఈడ మన ఆడబిడ్డ గెలవడం జరిగింది. గెలిచిన ఆడబిడ్డకు నిధుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సరైన సహకారం అందడం లేదు. ఇది స్పష్టం. కానీ ఈ ఇందిరానగర్ వేదిక మీద నుంచి నేను ఈ గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలందరికీ హామీ ఇస్తా ఉన్నా, నాకు మాదాపురం ఎంతనో ఇందిరానగర్ కూడా అంతే ఇక నుంచి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏ కష్టం వచ్చినా ఇందిరానగర్ ప్రజలకు తీన్మార్ మల్లన్న తోడుగా ఉంటాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ, ఏ సమస్య వచ్చినా కానీ, ఈడ ఒక ఫ్యాక్టరీ ఉందా, ఆ ఫ్యాక్టరీ పనిచేసుడు కానీ ఆ ఫ్యాక్టరీని కూడా దాదాపుగా క్లోజ్ చేస్తా, ఎట్టి పరిస్థితిలో మనకు ఆ బాధ బయటకు చేస్తా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూనే 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తీన్మార్ మల్లన్న ఇందిరానగర్కి రావడానికి కారణం ఏంది, ఎందుకోసం రావడం జరిగింది? జై మల్లన్న, జై మల్లన్న. మన ఇంద్రనగర్ గ్రామ ప్రజలకు, మన మల్లన్న గారికి ఒకటే నేను సూచన చేస్తున్నా. మా ఇంద్రనగరు చాలా వెనుకబడిన గ్రామం. ఇదివరకు మన ఇంద్రనగరము గంధమల్ల ముంపు కింద ఉన్నది. దీంతో మనం చాలా డ్రైనేజ్ లేదు, సీసీ రోడ్లు లేవు, మనకు ఇంటింటికి నల్ల కనెక్షన్ లేదు. ఫస్ట్ మన గ్రామం అభివృద్ధి చేసుకోవాలి. మళ్ళీ మాకు ఇక్కడ సార్ మాకు ఒకటే కోరిక, ఇక్కడ ఈ ఫార్మా కంపెనీ తోటి మాకు మా వాటర్ మొత్తం ఆ కెమికల్ మొత్తం గోరుబావులలో పోసి, మాకు ఒక 50 గోరుబావులలో పోసి ఆ కెమికల్ మొత్తం ఊరు మొత్తం ఆగమవుతుంది. మొత్తం వాటర్ మొత్తం గోరుబావులలో వచ్చి పక్కకు కట్టిపోతున్నాయి, పంట చేలు ఉండలేవు, గోరుబావులు మొత్తం బోర్లు కాలిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ కంపెనీ మీద మీరు తగిన చర్య తీసుకొని ఎంబడే మా ఈ కంపెనీ ఫార్మా కంపెనీ మీరు ఎంత తొందరగా వీలైతే మాకు మూవ్ చేస్తే మా ఊరు అంత అభివృద్ధి ఎంతది. మాకు ఏం లేదు, మాకు అక్కడ ఉన్న కంపెనీ ఓనర్ ఏం లేదు. మా ఊరిని ఏమున్నా 5-10 లక్షలకు కొనుక్కోడు. ఒక్కోరు మాట్లాడితే వాళ్ళని నొక్కి పడేస్తున్నాడు, తొక్కి పడేస్తున్నాడు. నిన్న ఏడి ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చి మేమందరం ధర్నా చేసినా కానీ, టెంట్ వేసుకొని 100 మంది కూర్చున్నా కానీ మాకు అక్కడ స్పందించలే, అక్కడికి రాలే. కాబట్టి మాకు ఒక నాయకుడు దిగిండు. ఇలా మన తీర్మానం మల్లన్న వచ్చిండు. మన ఊరు డెవలప్ కావాలి, మనకు మల్లన్న తోడే సాధ్యమవుతుంది ఏదైనా. ఇదివరకు మన సర్పంచ్ గెలవగానే మొట్టమొదటిసారి మల్లన్న పోయి మనం కలిసి వచ్చినాం, మన సర్పంచ్ తీసుకుపోయి కలిసినాం. మనకు అదే రోజు హామీ ఇచ్చిండు. ఏం హామీ ఇచ్చిండు? మీకు ఏ సమస్య ఉందో నేను మాట్లాడతా, మీకు ఏం కావాలన్నా నా దగ్గరికి రర్రి, మీరు బాధపడకూరి, మీకు ఏ సమస్యలో నేను కొట్లాడతా, మీ తరఫున నేను ఉన్నా, మీ బీసీ బిడ్డను అది మనకు హామీ ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడు మనం మల్లన్న మాటలు తిరస్కరించకుండా మల్లన్నకి ఏ సహాయానికైనా మనం ఊరు ముందు నుండి మనకు అన్ని విధాల ఆగా మనకు సారు అభివృద్ధి చేస్తాడు. మనకు సారు అనుకున్నది మనం నెరవేర్చాం. దీని కొరకు మనం ఎంత వరకైనా సార్ దగ్గర మనం ముందుకెళ్దాం. మనకు మల్లన్న 100% సహాయిస్తాడు. జై మల్లన్న, జై మల్లన్న, జై మల్లన్న, మల్లన్న నాయకత్వం, మల్లన్న నాయకత్వం. నేను ఫస్ట్ ఇంద్రవరం ప్రజలను దీవించి సర్పంచ్ గెలిపేయగానే మనకు నాయకుడు మన బీసీ తరంలో కొట్టేటోడు ఎవరంటే మల్లన్న. అది చక్కగా మల్లన్నగా కలిసింది. కానీ మా ఊరు ఒక ముప్పు
ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మా రమేష్ గారు చెప్పినట్టు ఎలాంటి అభివృద్ధి జరగదు సార్. ఉప్పు చెందుంటే ఏం జరగలేదు. ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఒక 20,000 లీటర్కే ఉండాలి. ఇక్కడ ఒక 600-700 జనాభాకి ఏం సరిపోతుంది? మిషన్ తర్వాత లైన్ లేదు, మాకు రోడ్డు లేవు, డ్రైనేజ్ లేదు. మన ఎమ్మెల్యే గారు కూడా అన్ని ఊర్లకు 10 లక్షలు కేటాయించారు, మాకు 10 లక్షలు కూడా ఇవ్వలేదు. ₹1 దయచేసి కేటాయించి మాకు అభివృద్ధి చేసుకోవడానికి మీరు అవకాశం అడిగారు. మీరు నువ్వు ఎప్పుడు మీకు తోడు ఉంటావు. ఇందిరానగర్ గ్రామ పెద్దలు ఏవైతే నా పైన బాధ్యతలు పెట్టిరో ఆ బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇందిరానగర్ గ్రామం ఈ రోజు నుంచి ఇది ఒంటరిది కాదు. ఈ ఇందిరానగర్ కు తీర్మానం వలన ఈ రోజు నుంచి అండగా ఉండబోతా ఉన్నాననేటువంటి విషయాన్ని ఈ వేదిక నుంచి తెలియజేసుకుంటూ ఇక ఇప్పుడే నేను ఇక్కడికి రాగానే జరిగింది ఏంటంటే ఈ దర్గా కాడ నేను ఒక కొబ్బరికాయ కొట్టడం జరిగింది. కానీ నేను చెప్తా ఉన్నా, ముస్లిం సోదరులకు చెప్తా ఉన్నా, 1956 నుంచి మీరు రాసుకోండి, మళ్ళా చెక్ చేసుకోండి ఇంటికి పోయి. 1956 నుంచి 2026 వరకు ఒక్క ముస్లిం ఆడబిడ్డ కూడా అసెంబ్లీకి పోలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్క ముస్లిం ఆడబిడ్డ కూడా అసెంబ్లీకి పోలే. ఎందుకు పోలే? ఈ కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆడబిడ్డల్ని బయట పెట్టలే. ఇవాళ 33% రిజర్వేషన్ మహిళలకు వస్తా ఉంటే ఓ మహిళలకు వస్తే అడ్డుకుంటారు. వచ్చే మహిళల్లో మా ఆడబిడ్డలు లేరు కదా, వచ్చేది మా ఆడబిడ్డలు కాదు కదా, మరి ఎట్లా మద్దతు తీయాలి? బీసీలకు, మైనారిటీ మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలి రాబోయేటువంటి రిజర్వేషన్లు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అవి అందుకోసం కావాలి. సోదరులారా, ఇందిరానగర్ లో అనేక మంది పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు, అనేక మంది ఇండ్ల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు, అనేక మంది ఉపాధి కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు గడిచిపోయింది, 3వ ఏడాది మాసికం అవుతుంది, ఇంకా 4 రోజులు అయితే. అయినా కూడా ఇప్పటికీ ఇల్లు లేవు. పెన్షన్ మైక్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? ఇండ్లు లేవు, పెన్షన్లు లేవు, ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, ఏమీ లేకుండా ఈ ఇందిరానగర్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పడాయి పెట్టింది. ఏంటంటే ఇక్కడ భూములే లేవు, మనుషులు లేరా? భూములు లోపల మనుషులు లేరా? ఈ ఊర్లో ప్రజలు లేరా? ఒక కడుపు లేక హలో, ఇక్కడ ఇందిరానగర్ లో ఉన్నటువంటి ఆడోళ్ళు కాబట్టి ఇక్కడ మనుషులు కాబట్టి వీళ్ళకు ఎలాంటి నిధులు ఇవ్వమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. నేను చెప్తా ఉన్నా, ఈ బిడ్డలో రావాల్సిన వాటా బాధ్యత రావాలి. ఎట్లా రాలో చూస్తా, ఎవరు ఈయనో చూస్తా. ఈ ఇందిరానగర్ కు ఏ బాధల్లో పడి నా వంతు నిధులను తీసుకొస్తా. ఆ నిధులను అడ్డుకోకుండా ఎవరైతే అడ్డుకోవాలని చూస్తా ఉంటారో వాళ్ళ సంగతి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది మన పార్టీ. రెడ్డిలకో పార్టీ ఉంది, ఎలుమలకో పార్టీ ఉంది, బాపరాలకో పార్టీ ఉంది. మన సూదరులకు ఈయన పార్టీ పుట్టింది, అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ, అదే కత్తెర గుర్తు. ఒకటి కారు గుర్తు, ఒకటి చెయ్యి గుర్తు. మన సూదరులది, మన బీసీలందరిది కత్తెర గుర్తు. మనం మంగళ షాపు కూడా కటింగ్ చేసుకుంటే కత్తెరలే కాదు,
ఆఖరికి బట్టలు కుట్టించుకోవాలన్నా మీరైనా కత్తెరే కావాలి. ఆ కత్తెర పనిముట్టే ఇవాళ మన కాగితంగా వచ్చింది. నేను ఒక మాట చెప్తా ఉన్నా తల్లి, ఎందుకు మనకి ఈ పార్టీ అవసరం వచ్చింది, ఎందుకు మనమంతా ఒక్కడిగా కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒకటే మాట చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో మన బీసీ ఆడవాళ్ళు 1 కోటి మంది ఉన్నారమ్మా. 1 కోటి మంది ఆడవాళ్ళు మనల్ని బీసీలు సుధరాలు ఉంటే ఈ 1 కోటి మందిలకెళ్ళి ఒక్క ఆమె ఎమ్మెల్యే చేసిన కొండా సురేఖ అని ఒక్కనే. వాళ్ళు రెడ్డోళ్ళు వెలవాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నాయంటే తెలంగాణ మొత్తం ఓసీల ఆడవాళ్ళు మరొక మైపాల్ చీకోటి అయ్యయ్య మోర ఆంజనేయులు రావాలి సీరియల్ గా. మోర ఆంజనేయులు అయ్యయ్య వీరపోయిన మధు మోర బాలరాజు బాలరాజు లింగాల వెంకటేష్ పచ్చని నరేష్ చీకోటి మల్లేష్ చెక్కల నరసింహుడు బచ్చల దినేష్ సడాల రామ్రాజ్ మోర మధు దొంతుల నరసింహుడు మరకొక కృష్ణయ్య బచ్చల సూరి రాగుల వెంకటేష్ మలుపు జాగీర్ మలుపు రాజు వీరందరూ వివిధ పార్టీల నుంచి చెక్కల ధని చెక్కల శ్రీను బచ్చల నరసింహులు మోర నరసింహులు బచ్చల రాములు వీళ్ళందరూ అన్నగారి సమక్షంలో టీఆర్పీ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అయినందుకు స్వాగతం సుస్వాగతం. ఇంకా మిగతా సోదరులందరూ కూడా మరి అన్నగారికి పూర్తి అండదండలు ఇచ్చి ఎల్లవేళలా బీసీ పార్టీకి మీరు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. హలో, నేను మన మల్లన్న గారు ఒక విన్నపం నాది ఏంటంటే మాకు ఇక్కడ మాది ఒకటే విన్నపం, చేదోపూరు ఇంద్రనారు మాకు 2 ఊర్ల మధ్యలో మాకు బాట ఉన్నది. ఎక్కడ ఏం చేస్తున్నావే? కార్లో వస్తాడేమో. ఎక్కు పోతుంది అన్న ఓకే పైకి నువ్వు వేడిపో నాకు లైవ్ స్పీడ్ బాగుంటుంది. బుల్లెట్ మీద వస్తాడు మొత్తం బుల్లెట్ మీద వస్తున్నావుగా కొయ్యి పాడు తింటాడు. ఏజెండా ఏజెండా ఏ పార్టీ అయ్యా నువ్వు? ఏ బండ్లు వస్తలేవు ఎక్క జర్ర. ఓ అన్నా చెట్లు చూసుకొని పోనీ.
గట్టిగా పట్టుకోరి ఏంటిది అసలు ఏడికి పంపినా అడ మన ఏసీ పెడతారు కదా ఏసీ పెడతారు కదా మన రూమ్ లా కరెంట్ కట్ చేసిర్రు అంట సేపటి దాకా కనెక్షన్ కొట్టాలి దిగా జల్దీ కాదు ఫటాఫట్ ఎక్కి దిగుతలేదు మెల్ల దిగుతా పెద్ద ఆయన ఎక్కకే అంటే ఏం శివార్ పానది శివార్ పానది గండమల్ల శివార్ పానది నక్షకున్నది అయినా మేము రైతులం కలిసి అన్ని అంతగానం డెవలప్మెంట్ చేసుకున్నాము. ఇరువురు రైతులకు కూడా డబ్బులు ఇచ్చుకున్నాము. ఒక 10 సంవత్సరాల నుంచి ఫుల్ డెవలప్ చేసుకొని బ్రీజ్ చేసుకున్నాము. కెనాల్ వచ్చిందని బ్రీజ్ చేసుకున్నాము. ఎందుకంటే రేపటికి ఆ కెనాల్ రెడీ అయితే 30 ఫీట్ల మొత్తం లాస్ట్ వరకు ప్రతి రైతు పోవడానికి వీలు ఉంటుందని అంతా డెవలప్ చేసుకున్నాం. 23లో ఏమైందంటే ఈ బావులు ఖరాబ్ అవుతున్నాయి, భూములు ఖరాబ్ అవుతున్నాయి అని మేము అందరం కలిసి కంప్లైంట్ పెట్టినాం. దాని తర్వాత ఆ కోపం పట్టుకొని ఏం చేసిండంటే ఇక్కడ కొన్నాడు ఇది 459 జయదేపూర్ వస్తుందని ఇట్లా పెట్టిండు. నువ్వు ఏమర్చినా కానీ 20 సంవత్సరాల నుంచి బాట ఉంది. నక్షలు ఉన్నది సార్, నక్షలు ఉంది. అన్న ఒక్కళ్ళు చెప్పుర్రి అర్థమైతే చెప్పుర్రి. నక్షలు ఉందా లేదా చూపి. డిఐ కూడా ఇచ్చిండు. చూపి నక్ష దారి సార్ అది చూపి అన్న. ఈ నక్ష ఇది నక్ష కుమార్ లైట్ ఇప్పుడు ఏ తహసీల్దార్కి వస్తుంది ఇది? తుర్కపల్లి సార్, తుర్కపల్లి తహసీల్దార్. నిన్న డిఐ ఏడి భుంగిర్ వచ్చిండు. ఏడి సైలెంట్ చెప్పి అన్న. ఇది బార్డర్ సార్, జైదాపురంకి ఇక్కడికి బార్డర్ ఇది. ఇప్పుడు ఇది నక్షలు ఉందా లేదా ఉన్నదా? బరాబర్ డిఐ ఇచ్చిండు. ఎప్పుడు వచ్చిండు? లాస్ట్ ఇయర్ ఇచ్చింది. నిన్న కూడా ధృవీకరించేందుకు మళ్ళీ వచ్చింది. ఇద్దరు ఏడీలు వచ్చింది. సిద్దిపేట నుంచి వచ్చిండు, యాదాద్రి భువనగిరి నుంచి వచ్చిండు. ఆయన రాలేదని మా పెండింగ్ వేసి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఒకసారి ఇచ్చింది కదా, ఇది డిఐ ఇచ్చిండు. దీనికి ఒప్పుకుంటలేడు. అట్లా చెప్పకు. ఒక సర్వేర్ వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ వస్తేనే వాడి వీడియేటు మీరు మరుసులు కాదు, దొంగలు లంగలు లంచం తీసుకొని చేస్తారని తిరుపతి రెడ్డి కెమికల్ సార్ నేను మాట్లాడేది కెమికల్ సార్. ఏంటంటే మేము ఉన్న కాడికి ఇక్కడ మునిగిపోతున్నాం, ప్రాజెక్టు చేస్తారు, మునిగిపోతున్నాం. ఉన్న భూమి కన్నా మంచుకుంటామని చూస్తే ఏం చేస్తున్నాం, ఫార్మర్ కంపెనీ పెట్టి ఇక అటు పోయే బావుల కాడి కూడా
వాడు రైతులను అట్టే తిడుతుండు ఎంపీలు అన్న ఒక్కలే చెప్పురా మీడియేట్ అంటాడు నాన్న చెప్పేదాకినన్నా ఒక ఏడిని పట్టుకొని అంటుండ ఆయన ఆయాసం మేము వింటే నువ్వు వింటేనే అట్లా అంటావు వస్తలేడు మనకు సాల్వ్ చేస్తాను వచ్చినప్పుడు అట్లా సిద్దిపేట మేడం ఇది కొలుసుకపోయిన వాళ్ళు ఎవరు ఇది వరకు ఇద్దరు వస్తుండ్రు కాదు ఇది వరకు సైన్ చేసి ఆయన ఇద్దరు 2 సర్టిఫికేట్లు ఉన్నాయి. సిద్దిపేట ఆయన ఉన్నాడు, డిఐ భువనగిరి ఆయన కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన? ఇప్పుడు ఏడీకి పెట్టిండు, కమిషనర్ పెట్టిండు. కమిషనర్ దగ్గర పైరో చేస్తే ఫస్ట్ ఇప్పుడు మీకు ఇచ్చినప్పుడు ఇది ఓపెన్ ఉండే ఎన్ని రోజులు ఇది క్లోజ్ చేసి వారం 2 వారాలు షర్ట్ పెట్టేసిండు బోర్డర్లా ఒక్కరు చెప్పండి అందరూ చెప్పండి షెట్లు ఎట్లా పెట్టిండు మీరు అడ్డుకోలేదా? అడ్డుకున్నా మాకు తెలియకుండా ఏసీపీ దగ్గర కూడా పోయినాము, ఎస్ఐ దగ్గర కూడా పోయినాం. వాళ్ళు ఏం రెస్పాన్స్ వస్తలేదు మాకు. రైతులు అందరూ కలిసి 2-3 సార్లు పోయినాం. నీ ఊరు చుట్టే భూమి కొనరా, మీ ఇంటికి ఎంత కావాలో మంచికి నీకు ఇస్తా వెళ్ళిపోరు అంటుండు. ఇక తూరా చెప్పేదేం సార్ ఎవరా మీ ఊరు పక్క నువ్వు మాట్లాడినా కదా సార్, ఆడికెళ్ళి ఒక 4 గోల్స్ దూరము 7-8 ఎకరాలు కొన్నాడట. మీ ఇంటికి ఎంతనో చెప్పారు ఆవిరి ఊకే మీరు నా తాను ఇబ్బంది పెట్టిందిరా బాబు, మీరు డబ్బులు ఇస్తే వెళ్ళిపోరు అంటుడు. అట్లా గవర్నమెంట్ అట్లా మునిగిపోయిన మా చర్ల అది ఇది ఇప్పుడు ఇది సార్ 2 రోజుల తర్వాత మరి ఒకసారి ఇంటికి వస్తే అందరితో పని చేయరు. మీరు ఒక 2 రోజులలో రండి అక్కడికి వస్తే నేను చెప్తాను. నిజంగా ఇది నక్షబాట అని నాకు కన్ఫర్మ్ అయితే నేనే కూలగొట్టుకుంటాను.